హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. సో ఇంకా మోడల్ పేపర్స్ అయితే రిలీజ్ కాలేదు. మనకి ఆ బ్లూ ప్రింట్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాము. ఒక్కసారి వాళ్ళు మోడల్ పేపర్ రిలీజ్ చేస్తే మనకి చాలా డౌట్స్కి క్లారిఫికేషన్ వస్తుంది. అంటే ఏం సిలబస్లో ఉన్నది, ఏ టాపిక్స్ ఆప్షనల్లో పెట్టారు, ఆ టాపిక్స్ నుండి వాళ్ళు ఇస్తారా ఇవ్వరా, ఇలాంటి వాటికి మనకి ఆన్సర్ దొరుకుతుంది. ఇంకా గవర్నమెంట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఎలాంటి అప్డేట్ రాలేదు. అప్డేట్ రాగానే నేను కంపల్సరీగా మీకు వీడియో చేస్తాను. సో ఎవ్రీ వన్ ఈజ్ ఇగర్లీ వెయిటింగ్ ఫర్ ద మోడల్ పేపర్ ఓన్లీ. సో మనకి అది వస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట క్లియర్గా. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్ అనే చాప్టర్ని కొద్దిగా ఫాస్ట్గా మెయిన్ ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా డిస్కస్ చేస్తాను. కొద్దిగా కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ముఖ్యంగా టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ అనగానే ముందు డెఫినేషన్ ఇంపార్టెంట్. వన్ వర్డ్ ఆన్సర్స్కి 1 మార్క్ అడగచ్చు. సో డిఫైన్ టాంజెంట్ అని. So if a line touches the circle at only one point, that is called as the tangent. ఒకవేళ సర్కిల్ని గనక ఒకే ఒక పాయింట్ వద్ద గనక టచ్ చేసుకుంటూ గనక వెళితే దాన్ని టాంజెంట్ అంటారు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఏ లైన్ ఇంటర్సెక్ట్స్ ద సర్కిల్ ఎట్ 2 distinct points, then it is called as secant line. It is the most important difference between tangent and secant. So the line which intersects the circle at only one point is called as a tangent. If a line intersects the circle at 2 distinct points, it is called secant. It is not only intersecting at one point, and it is also perpendicular to the radius. So perpendicular radius both are radius and tangent both are perpendicular to each other. అంటే అర్థమైందండి. వేర్ దే మీట్, దట్ ఈస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వీ గెట్ 90 డిగ్రీ. అది ఎక్కడైతే టచ్ అవుతుందో, ఎక్కడైతే మీట్ అవుతుందో, ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. ఎట్ దట్ పాయింట్ సో వీ గెట్ రైట్ యాంగిల్. సో రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్. అది కేవలం ఒక పాయింట్ వద్ద టచ్ అవటమే కాదు, రేడియస్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఆ మీటింగ్ పాయింట్ వద్ద 90 డిగ్రీ యాంగిల్ ఉండాలి, అది అర్థం. ఇక ఇందులో ఈ చాప్టర్ రంగానే గుర్తుకొచ్చే ఫస్ట్ మోడల్ వచ్చేసరికి హౌ టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్. దే విల్ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ which is drawn from external point to a circle whose center is given. For example, it is a circle అండి. ఈ సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ ఏదో బయట నుంచి ఒక పాయింట్ పి ఉంది. ఈ పి అనే పాయింట్ నుంచి నేను ఒక టాంజెంట్ గీస్తున్నాను. వేర్ ఇట్ మీట్స్ దట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏపీ అనుకుందాం. సో నౌ ఇట్ ఈస్ ఏపీ ఈజ్ ఎ టాంజెంట్. సో దే విల్ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్ హియర్. అంటే ఏపీ లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఏపీ వాట్ విల్ వి గెట్, అంటే వాట్ వీ గెట్. సో వీ గెట్ ఇన్ ద నేమ్ ఆఫ్ 2 values in the name of radius and distance of the point from the center. Radius of the circle is for example 9 అనుకుందామండి. 9 సెంటీమీటర్ రేడియస్ 9 సెంటీమీటర్. ఇది సెంటర్. ఎందుకని సెంటర్ టు పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్. ఈ పాయింట్ ఈ సెంటర్కి ఎంత దూరంలో ఉంది, డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ ద సెంటర్ అది కూడా ఇచ్చేసాడు, 15 సెంటీమీటర్ అనుకుందాం. నౌ దే విల్ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్. సో దే హ్యావ్ గివెన్ రేడియస్, దే హ్యావ్ గివెన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద సెంటర్ ఫ్రమ్ విచ్ వీ హ్యావ్ డ్రాన్ ద టాంజెంట్. ఎక్కడి నుంచి అయితే మనం టాంజెంట్ డ్రా చేసామో అది సెంటర్ నుండి ఎంత దూరంలోనో ఉంది. అట్లానే ఇది 9 సెంటీమీటర్ రేడియస్, ఈ లెంత్ కనుక్కోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక కూడా డిస్కస్ చేసాం, ఎక్కడైతే మీటింగ్ పాయింట్ ఉంటుందో అది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అక్కడ 90 డిగ్రీ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఓఏపి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇన్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుట్ ఆఫ్ 3 sides we know 2 sides. Now it is very easy to find out the third side by using Pythagoras theorem, by using the property of right angle triangle. What is it? The square of the hypotenuse is equal to sum of the squares of other side. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వస్తుంటుంది, ఇది హైపోటెన్యూస్ లా కనపడుతూ ఉంటుంది. తప్పు. కొంతమంది స్కూల్స్లో అందుకే కన్ఫ్యూజ్ అవుతారండి స్టూడెంట్స్. పాయింట్ ఇక్కడ పెడతారు, పి అని పెట్టి ఇలా చేస్తారు. అప్పుడు చాలా క్లియర్గా ఇది హైపోటెన్యూస్ లా కనపడుతూ ఉంది. కానీ ఒకవేళ ఇన్ కేస్ అలానే రూల్ ఏం లేదు కదండి, ఇలా కూడా ఉండొచ్చు కదా. సో డోంట్ ట్రస్ట్ యువర్ ఐస్. It looks like a hypotenuse. It is not a hypotenuse. According to the definition of the hypotenuse,
The side which is opposite to 90 degree is called as hypotenuse. So the distance, whatever distance is there, OP, that is hypotenuse. So distance square, OP square is equal to side square plus side square. So OA square plus AP square. OP square ante 9 square, sorry, 15 square. OA square ante 9 square. We need AP square. 15 square, 15 15s are 225. 9 square, 9 9s are 81. Plus AP square. I need AP. Plus 81 becomes 2. 225 minus 81 is equal to AP square. Subtract them. We get 144 is equal to AP square. So therefore, AP is equal to root 144. I need AP. So if you want to remove the square, get the root symbol of RHS or LHS. 144 కి రూట్ ఎంత? ఏ నంబర్ని స్క్వేర్ చేస్తే 144 వస్తుంది. 10 స్క్వేర్ 10 10s are 100. 11 స్క్వేర్ 11 11s are 121. 12 స్క్వేర్ 12 12s are 144. మీరు పక్కన ప్రైమ్ క్యాల్కులేషన్ మెథడ్ లో కూడా చేయొచ్చండి. సో మొత్తం మీద టాంజెంట్ యొక్క లెంత్ ఎంత? 12 సెంటీమీటర్. సో ఇది లెంత్ 6D. ఈ మూడులో ఏ రెండు ఇచ్చినా మనం మూడోది కనుక్కోవచ్చండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 90, దానికి ఎదురుగా ఉన్న డిస్టెన్సే హైపోటెన్యూస్ అని. ఇది ఫస్ట్ మోడల్, ఇది బేసికల్ మోడల్ అన్నమాట. సో దీని మీద మనకి కన్ఫర్మ్గా 1 మార్కులోను, సో 2 మార్క్స్ అడిగినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇక దీని తర్వాత గుర్తుకొచ్చేది ఈ చాప్టర్లో థీరం, ఒక థీరం ఉందండి. ఏంటి ఆ థీరం? హౌ మెనీ టాంజెంట్స్ వీ కెన్ డ్రా ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్. సో ఒక సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ P నుండి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు? 2 డ్రా చేయొచ్చండి. సో ఐ కెన్ డ్రా 2 టాంజెంట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ P. So if you feel them, they are AP and BP. If you draw one line like this, it won't be a tangent. It is going to be intersect the circle at 2 distinct points. That will be a secant. So రెండు టాంజెంట్స్ గీస్తాం. ఈ రెండు ఎలా ఉంటాయి అంటే ఈక్వల్గా కూడా ఉంటాయి. అంటే ఏపీ లెంత్ ఎంత అయితే ఉంటుందో బీపీ లెంత్ కూడా అంతే ఉంటుంది. ఇది మీనింగ్. సో ఏపీ లెంత్ ఎంత అయితే ఉంటుందో బీపీ లెంత్ కూడా అంతే ఉంటుంది. ఇది ప్రూవ్ చేయాలి, ఇది థీరం. Prove that tangents drawn from external point to a circle are equal. మరొకసారి, prove that tangents drawn from external point to a circle are equal. ఈ రెండు టాంజెంట్స్ P నుండి గీసిన ఈ రెండు టాంజెంట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. AP is equal to BP. సో ఫస్ట్ గివెన్ రాస్తామండి. AP, BP are the tangents drawn from external point P to a circle whose center is O. రిక్వైర్డ్ స్టేట్మెంట్ ఏం ప్రూవ్ చేయాలి? AP equal to BP. To prove that, I am going to construct certain things here. So I am going to join OA, OB and OP. Join OA, OB, OP. Since it is the point of contact, we get 90 degree here. Here also, since it is a point of contact, ekkadaithe meet avutundo tangent, akkada 90. So to show that AP equal to BP, నేను AP equal to BP అని ప్రూవ్ చేయడానికి డైరెక్ట్గా ప్రూవ్ చేయలేను. అందుకే ఏం చేస్తున్నానంటే, ఏపీ అనే సైడ్ ఉన్న ఒక ట్రయాంగిల్ ఉందండి ఇక్కడ, ఓఏపీ ట్రయాంగిల్ ఓఏపీ. అలానే మనకి బీపీ ఉన్న సైడ్ ఉన్న ఇంకో ట్రయాంగిల్ ఉందండి, ట్రయాంగిల్ ఓబీపీ. ఈ రెండింటిని నేను కంపేర్ చేస్తున్నాను. ఐ వాంట్ టు షో దట్ దే ఆర్ కాన్గ్రుయెంట్. 9th క్లాస్లో నేర్చుకున్నాం. కాన్గ్రుయెంట్ అంటే ఏంటని? ఒకే సైజు ఒకే షేపు ఉంటే అవి కాన్గ్రుయెంట్. కాన్గ్రుయెంట్ కనుక అయితే ఇందులో ఉన్న ప్రతి పార్ట్ అందులో ఉన్న ప్రతి పార్ట్కి ఈక్వల్, అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ అవుతాయి. ఆ ఉద్దేశంతో ఈ రెండు ట్రయాంగిల్స్ కనుక కాన్గ్రుయెంట్ అయితే అప్పుడు ఇందులో ఉన్న బీపీ ఇందులో ఉన్న ఏపీ ఈక్వల్ అయిపోతుంది. సిపిసిటి అంటారు, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాన్గ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని. ఇది నా ఐడియా. సో డైరెక్ట్గా నేను ప్రూవ్ చేయలేను కాబట్టి ఇఫ్ ఐ షో దట్ దే ఆర్ కాన్గ్రుయెంట్ అంటే, ఇప్పుడు ఓ డయాగ్రామ్ నేను గీసానండి, ఏదో ఒక టాయ్ బొమ్మ వేశాను, మీరు కూడా టాయ్ బొమ్మ వేశారు. నేను వేసిన టాయ్ బొమ్మలో లెఫ్ట్ హ్యాండ్ సైజు, మీరు వేసిన టాయ్ బొమ్మ లెఫ్ట్ హ్యాండ్ సైజు రెండు ఈక్వలా కాదా? ఎలా తెలుస్తుంది? ఒకవేళ నేను వేసింది పెద్దది అనుకోండి, మీరు చిన్న సైజ్ వేసారు అనుకోండి, ఈక్వల్ కాదుగా. ఒకవేళ మన ఇద్దరం కనుక సేమ్ సైజు సేమ్ షేప్ ఎగ్జాక్ట్గా కనుక వేస్తే అప్పుడు నేను వేసిన టాయ్ బొమ్మలో లెఫ్ట్ హ్యాండ్ యొక్క సైజ్ ఎంత ఉంటుందో మీరు వేసిన బొమ్మలో కూడా లెఫ్ట్ హ్యాండ్ సైజు అంతే ఉంటుంది. కారణం ఏంటి? సో మనం ఒకటే కాన్గ్రుయెంట్ ఫిగర్స్ వేసాము, సిమిలర్ ఫిగర్స్ కాదు, కాన్గ్రుయెంట్. సిమిలర్ అంటే షేప్ ఒకటేలా ఉంటుంది, సైజ్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకని ఇక్కడ ఈ రెండు ఏపీ ఇక్కడ బీపీ ఈక్వల్ అవ్వాలంటే ఆ రెండు ట్రయాంగిల్స్ కాన్గ్రుయెంట్ అయితే ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతాయి. ఇది కాన్సెప్ట్. మరి హౌ టు షో దట్ కాన్గ్రుయెంట్ 9th లో నేర్చుకున్నాం. సైడ్ 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 అని, ఎస్ఏఎస్ అని.
సో ఏఏఎస్ అని, ఏఎస్ఏ అని, ఆర్హెచ్ఎస్ అని. ఈ క్రైటీరియాస్లో ఏదో క్రైటీరియా కనుక అవి సాటిస్ఫై చేస్తే, సో ఐఎమ్ షూర్ సో దే ఆర్ కాన్గ్రెంట్. వన్స్ ఐ ప్రూవ్డ్ దట్ దే ఆర్ కాన్గ్రెంట్, ఐ కెన్ సే ఏపీ ఈక్వల్ టు బీపీ. చూద్దాం ఇప్పుడు. సో ఈ ట్రయాంగిల్ చాలా క్లియర్ కనపడుతుంది. యాంగిల్ ఏ, ఈ ట్రయాంగిల్లో యాంగిల్ బి, బోత్ ఆర్ 90. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఒక రైట్ యాంగిల్ ఈక్వల్ అయింది. అలానే ఈ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ ఏంటండి, 90 డిగ్రీ ఎదురుగా ఉంది, ఓపీ. మరి ఈ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ ఓపీఏ. సో ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ, కామన్ హైపోటెన్యూస్ అది. సో హెచ్ ఒక హైపోటెన్యూస్ ఒక సైడ్. ఈ ట్రయాంగిల్ ఓఏని ఏమంటారు, రేడియస్, సెంటర్ టు పాయింట్ ఆన్ ద సర్కిల్. ఇది కూడా అంతేగా, సెంటర్ టు పాయింట్ ఆన్ ద సర్కిల్ అంటే రెండు రేడియస్లు ఎప్పుడు ఎక్కడైనా సేమే ఉంటాయిగా. ఓఏ ఈక్వల్ టు ఓబి, సేమ్ రేడియై, ఒక సైడ్ ఈక్వల్ అయింది. సో ఈ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ రైట్ యాంగిల్, ఈ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్, ఈ ట్రయాంగిల్ ఈ సైడ్. అంటే ఈ ట్రయాంగిల్లో ఉన్న రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ సైడ్, ఈ ట్రయాంగిల్లో ఉన్న ఒక రైట్ యాంగిల్కి హైపోటెన్యూస్ సైడ్కి ఈక్వల్ అయింది. కాబట్టి ఆర్హెచ్ఎస్ అనే క్రైటీరియా ద్వారా దే ఆర్ కాన్గ్రెంట్. ట్రయాంగిల్ ఓఏపీ ఇస్ కాన్గ్రెంట్ టు ట్రయాంగిల్ ఓబిపి బై యూజింగ్ ఆర్హెచ్ఎస్. ఎప్పుడైతే అవి కాంగ్రెంట్ అయినాయో ఆటోమేటిక్గా వాటి కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్. అంటే ఇందులో ఉన్న ప్రతి సైడ్ ఇందులో ఉన్న ప్రతి సైడ్కి ఈక్వల్, ఇందులో ఉన్న ప్రతి యాంగిల్ ఇందులో ఉన్న ప్రతి యాంగిల్కి ఈక్వల్. నాకేమొద్దు, ఇందులో ఉన్న ఏపీ ఇందులో ఉన్న బీపీ ఈక్వల్ అయితే చాలు. అవి మళ్ళీ కరస్పాండింగ్ పార్ట్స్ అయి ఉండాలి. దే ఆర్ కరస్పాండింగ్ పార్ట్స్. సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ, హెన్స్ ప్రూవ్డ్. సో చాలా ఇంపార్టెంట్ థీరం అండి. సో ఇది మనకి ఎస్ఏ టైప్ కూడా ఇస్తున్నారు. సో ఇది కొద్దిగా బాగా నేర్చుకోండి. ఇది థీరం 9.2 మన టెక్స్ట్ బుక్లో ఉంటుంది అనమాట. సో ఫస్ట్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే దే విల్ గివ్ రేడియస్ ఆర్ డిస్టెన్స్ టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్. లేదు లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఇచ్చేసి రేడియస్, సో ఇచ్చేసి డిస్టెన్స్ కట్టమనొచ్చు. తర్వాత ఇప్పుడు చేసుకున్న థీరం. ఇక దీని తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయండి మనకి, అది చూద్దాం. ఏ క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబ్డ్ ఏ సర్కిల్, సో దెన్ షో దట్ అని చెప్పి ఇస్తుంటాడు. చూద్దాం. అది ఒక క్వాడ్రిలేటరల్ ఉందండి. ఇది సర్కమ్స్క్రైబ్డ్ ఏ సర్కిల్, ఒక సర్కిల్కి బయట ఉన్నది. అలానే ఆ క్వాడ్రిలేటరల్ యొక్క సైడ్స్ అన్ని సర్కిల్ని టచ్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ పి వద్ద, ఇక్కడ క్యూ వద్ద, ఇక్కడ ఆర్ వద్ద, ఇక్కడ ఎస్ వద్ద. ఏమని ప్రూవ్ చేయమంటున్నాడంటే ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ అని ప్రూవ్ చేయమంటున్నాడు. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ. టు ప్రూవ్ దట్ వీఆర్ గెటింగ్ ఓన్లీ వన్ హింట్. ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ which is circumscribing a circle and whose sides are intersecting the circle at P, Q, R and S respectively. ఇది ఒకటే. సో ఇక్కడ ఈ గివెన్ మొత్తం అబ్జర్వ్ చేస్తే మీకు అంతా కూడా క్వాడ్రిలేటరల్ సర్కిలే కనపడుతుంది. కానీ మీరు చాలా క్లియర్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఇందులో ఒక టాంజెంట్ కూడా ఉంది. టాంజెంట్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఏపీ ఈజ్ ఏ టాంజెంట్. ఎందుకని? సో ఇట్ ఈజ్ సర్కిల్. ఇది సర్కిల్ ఒక పాయింట్ వద్దే టచ్ చేసుకుంటూ వెళ్తుంది. అలానే ఏఎస్ కూడా ఒక టాంజెంటే, బీపీ కూడా ఒక టాంజెంటే, బీక్యూ కూడా టాంజెంటే, సిక్యూ టాంజెంటే, సిఆర్ కూడా టాంజెంటే, డిఎస్ టాంజెంట్, డిఆర్ టాంజెంట్. సో మనకి తెలియకుండానే దీనిలో టాంజెంట్స్ ఉన్నాయి. అది కూడా ఇక్కడ చూడండి. ఏ ఎక్స్టర్నల్ పాయింట్ సర్కిల్కి, ఏ ఎక్స్టర్నల్ పాయింట్ ఇక్కడ నువ్వు టాంజెంట్ ఉంది, ఇక్కడ టాంజెంట్ ఉంది. ఇప్పుడే నేర్చుకున్నాం మనం. బయట పాయింట్ నుండి ఒక సర్కిల్ గీసిన టాంజెంట్స్ ఎలా ఉండాలండి? ఈక్వల్. సో ఏ ఎక్స్టర్నల్ పాయింట్ అయితే ఇక్కడ నుంచి ఒక టాంజెంట్, ఇక్కడ నుంచి టాంజెంట్ ఉంది కదా, ఏపీ ఏఎస్. సేమ్ అట్లానే బి ఎక్స్టర్నల్ పాయింట్, ఇక్కడ నుంచి కూడా ఒక టాంజెంట్, ఇక్కడ నుంచి ఒక టాంజెంట్ ఉంది చూడండి, బీపీ బీక్యూ. సో ఇక్కడ ఏబిసిడీలు అనేవి ఎక్స్టర్నల్ పాయింట్స్ లాగా కనపడుతున్నాయి. ఇప్పుడే నేర్చుకున్నాం ఎక్స్టర్నల్ పాయింట్ నుండి గీసిన రెండు టాంజెంట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఆ థియరం ప్రకారం వీ నో దట్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ an external point to a circle are equal. So A is external point. Tangents drawn from A to the circle AP, AS both are equal. AP is equal to AS. Take it as the first equation. Take B as external point. BP, BQ, they are the tangents drawn from it. Both are equal in length. ఇక్కడ P ఉంది కాబట్టి ఇక్కడ P రాసుకుందాం. BP is equal to BQ. రాసేటప్పుడు సేమ్ లెటర్స్ ఒకవైపు వచ్చే విధంగా ప్లాన్ చేయండి. C external point. CQ, CR both are tangents drawn from C. సో అక్కడ CQ ఇటు ఉంది కాబట్టి ఇక్కడ రాసేసి CR ఇక్కడ రాద్దాం. థర్డ్ ఈక్వేషన్. సో D is an external point. From D we can draw two tangents. సో DS and DR. సో DR ఇక్కడ రాశాను, సో DS ఇక్కడ రాశాను. సో లెట్ us యాడ్. ఇది ప్రూవ్ చేయాలి. AB plus CD equal to AD plus BC. యాడ్ ఆల్ ద LHS పార్ట్స్.
ఏపీ ప్లస్ బీపీ ప్లస్ సిక్యూ డిఆర్డిఎస్ ఇక్కడ పోయిందండి, ఒక్క నిమిషం. పిక్యూఆర్ఎస్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్, బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ, సిక్యూ ఈజ్ ఈక్వల్ టు సిఆర్. నెక్స్ట్ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్, బీక్యూ ఇక్కడ పోయింది, సారీ సెకండ్ ఈక్వేషన్. సో బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ అండి, ఇది ఇక్కడ బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ, బీపీ ఈజ్ ఈక్వల్ టు ఇదేమో ఏపీఏఎస్ అండి ఇది. తర్వాత బీపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ, ఇది సెకండ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ సిక్యూ ఈజ్ ఈక్వల్ టు అటు రాయాలి సిక్యూ, నేను సిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ, సో సిఆర్ అది ఇక్కడ రాద్దాము సిఆర్. ఇక లాస్ట్ ఈక్వేషన్ వచ్చేసరికి డిఆర్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్, ఇక్కడ డిఆర్ రాయండి, సో అటు పక్క డిఎస్ రాయండి. సో ఫోర్త్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్. సో ఒకసారి మళ్ళీ చూసుకోండి. టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఏ, సో ఏపీ ఏఎస్ ఈక్వల్. టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ బి, బీపీ బీక్యూ ఈక్వల్. ఇక్కడ పీ ఉంది, ఇక్కడ పీ రాశాను అంతే. టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ సి, సిక్యూ ఈజ్ ఈక్వల్ టు సిఆర్. సో క్యూ ఇటు ఉంది కాబట్టి సిక్యూ ఇటు రాశాను, సిఆర్ ఇటు రాశాను. లాస్ట్ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్, ఆర్ ఇటు ఉంది కాబట్టి డిఆర్ ఈక్వల్ టు డిఎస్. లెట్ us యాడ్ నౌ. ఇవి రాయండి, ఏపీ ప్లస్ బీపీ ఇక్కడ ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్, ఆర్హెచ్ఎస్లన్నీ యాడ్ చేద్దాం. ఏఎస్ ప్లస్ డిఎస్ లైక్ టర్మ్స్ కాబట్టి ఏఎస్ ప్లస్ డిఎస్ ఈ రెండు రాయండి. బీక్యూ ప్లస్ సిక్యూ. ఫ్రమ్ ద ఫిగర్ అబ్జర్వ్ చేస్తూ ఏపీ ప్లస్ బీపీ, ఏపీ ప్లస్ బీపీ గివ్స్ ఏబి. అలానే సిఆర్ ప్లస్ డిఆర్ గివ్స్ సిడి, ఈ రెండు యాడ్ చేస్తే. నెక్స్ట్ ఏఎస్ ప్లస్ డిఎస్, ఏఎస్ డిఎస్ ప్లస్ గివ్స్ ఏడి. నెక్స్ట్ BQ plus CQ, BQ plus CQ gives BC. So close అయిపోయింది. So AB plus CD is equal to AD plus BC. So whatever they asked, we proved it. So simple question, short answers బాగా అడుగుతున్నారు మనల్ని. అది కూడా it is application on theorem. Tangents drawn from external point to a circle, so they are equal. So రాసుకునేటప్పుడు జాగ్రత్తగా రాయండి. మనం BP అంటే కొద్దిగా లెటర్ మిస్ అయిపోయింది. సో రాసేటప్పుడు P అంటే సేమ్ టర్మ్స్ ఒకే వైపు వచ్చే విధంగా ప్లాన్ చేసుకుని రా. ఇప్పుడు పిఆర్లో ఒకవైపు వచ్చినాయి, క్యూఎస్లో ఒకవైపు వచ్చేసినాయి. అలా రాసుకోవడం మూలంగా మీకు రిక్వైర్డ్ స్టేట్మెంట్ మనం ప్రూవ్ చేసేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. సో నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన ఇంకొన్ని వీడియోస్, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.